నిలబడతాం రేపు. మొన్న బీసీలకు ఇస్తున్నటువంటి కొన్ని సందర్భంలో ఆయన దబా వచ్చి ఆయన రిజర్వేషన్ అని ఖరారు చేసి ఇచ్చింది కదా. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ముందు చూపుగా మాకు వచ్చింది, మేము వస్తున్నాము ఓట్లకు ఎంపీడీసీగా జడ్పీడీసీగా అని అన్నప్పుడు వాళ్ళు సూటిగా చెప్పారు, మీరు కంపల్సరీ మాకు తులం బంగారం ఇవ్వాలి. తులం బంగారం ఇవ్వకుండా మీరే కదా చెప్పింది, మీరే కదా మా గల్లీలోకి వచ్చింది, మీరే కదా మెనిపోస్టులు పట్టుకొని చూపించింది. కేసీఆర్ ₹1,00,000 ఇస్తే మేము ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరే కదా. నెలకు 2,500 ఇస్తామని మీరే కదా. ఇలా మీరు ఇంకొకటి ధరణి పోయింది, ఇలా భూభారత్ వచ్చింది. భూభారత్లో ఏ ఒక్కరు కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా రైతులు, కౌలు రైతులు అయితే చాలా సంతోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు నిజంగా మాకు ఇలా మాకు రుణమాఫీలు అవుతాయి, మాకు లేకపోతే మాకు ఇది రైతు బంధు వస్తుందని. ఏ కౌలు రైతుకు కూడా ఇలా మాఫీ కాలేదు. ఏ కౌలు రైతుకు కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు. అది మక్కలు కొనుగోలు కూడా సక్రమంగా జరగలేదు. ఇప్పటికీ అవి ఆ డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ అకౌంట్ లో డబ్బులు పడలేదు. అవి సరే మక్కలు అవి పంట వరి అయినా పత్తి అయినా మక్కలు అయినా సరే పంట కొంటారు, ఎనుకో ముందో పైసలు ఇస్తారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు. కానీ ఇప్పుడు జనాల గుసగుస ఇప్పుడు వాళ్ళేమో రేపు తడాక మాదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, లేదు మాదే జోర్ అని కారు వాళ్ళు అంటారు, లేదు మా పువ్వు వికసిస్తుందని బీజేపీ వాళ్ళు అంటారు. ఇంతకు మరి ఇప్పుడు ఎవరిని ఎటుమొగబోతుంది గాలి, సర్పంచుల గాలి ఎటుమొగబోతుంది. నరసేతాత గారు నీకు చాలా తెలుసు, సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. నిజంగా ఆ ఊర్లో 90% జనాభా ఏం ఆలోచిస్తారంటే ఈ వ్యక్తి నిజంగా ఈ నిస్వార్థపరుడు, నిజంగా ఊరికి పని చూస్తాడు, ఊరికి అభివృద్ధి చేస్తాడు, నిజంగా రేపు అడపదడప ఎంపీడీ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో మనకి ఏదైనా అయితే మనకు పని చేస్తాడు. ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్తో మాట్లాడగలిగే వ్యక్తులను చూస్తారు ఈ రోజు. ఎందుకంటే జనాలు చాలా చైతన్యవంతులయ్యారు. ఇలా మహిళా లీడర్స్ కావచ్చు, మహిళా గ్రూపులు కావచ్చు, అందరూ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తిని అవుతామని. ఇలా నువ్వు అనుకున్నంత కాంగ్రెస్ కు అంత ఆశించిన స్థానాలు అయితే రావు. ఖాతా ఇప్పుడు కంటోన్మెంట్ వాళ్ళ ఖాతాలనే పడ్డదట, జూబ్లీ హిల్స్ వాళ్ళ ఖాతాలనే పడ్డది. అంటే ఇక మొన్నటిదాకా ఏమన్నదంటే జూబ్లీ హిల్స్ లో ఎవరైతే విజయం సాధిస్తారో ఇక రేపు స్థానిక సంస్థలలో కూడా వాళ్ళదే ఊపు ఉంటుంది అనేది ఒక కథ తీసుకొచ్చిర్రు తెర మీదకి. దయచేసి మీరు ఒక్కటి గమనించండి, నవీన్ అన్న పోటీ చేసినప్పుడు బీసీ ఉద్యమము ప్రతి ఊర్లలో ఊపెత్తులు వేస్తుంది బీసీ కాన్సెప్ట్ మీద. మీరు గత 2 పార్టీలు ఓసీ ఉన్నారు, ఇది మాత్రమే బీసీ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా గతంలో చేసిన టీఆర్ఎస్ కు నిజంగా ఒక ఫౌండర్ గా ఉండే. సో ఇక్కడ బీసీ ఉద్యమం స్టార్ట్ చెప్తామని కూడా చాలా మంది అక్కడ చేశారు. మీరు కంటోన్మెంట్ అన్నారు కదా, అక్కడ రైతులు ఉండరు. అక్కడ కేవలం అధికార పార్టీ మాత్రమే వాళ్ళు చెప్పింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే తైలాలకు ఆకర్షితులై కొంతమంది ఓటు వేయచ్చు. కానీ జూబ్లీస్ లో మాత్రం కేవలం బీసీ నినాదం మాత్రమే ఎక్కువ పైకి వచ్చింది. బీసీ నినాదం ఎందుకంటే చాలా మంది మీలాంటి వాళ్ళు బీసీల గురించి అక్కడ చాలా సార్లు మాట్లాడారు, బీసీ బిడ్డ పోటీ చేశారు, బీసీ బిడ్డ అని. తాత ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఈ బీసీ వాదం అనేది రేపు ముంగడ పడుతుందా? అంటే బీసీలు అందరూ ఒకతాటిపైకి వచ్చి చైతన్యవంతులు అయ్యి మా హక్కులు మేము జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం, మేమే రాజ్యం వెళ్తాం అనేది మనసులో పెట్టుకొని అందరూ కలిసికట్టుగా రేపు అంతా ఐక్యం అవుతారంటవా? 100% అవుతారు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో నల్గొండ లాంటిది, లేకుంటే కరీంనగర్ లాంటిది, సిద్దిపేట లాంటిది ఇట్లాంటి దగ్గర కొంచెం ఉద్యమం ఉధృతంగానే ఉంది బీసీలది. కొన్ని ప్రాంతాలలో ఇంకా కొంచెం ప్రాంతాలలో మన వాళ్ళు కొంచెం జర ఆర్థికంగా లేరు కాబట్టి మౌనంగా ఉన్నారు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం 100% మంది ఆలోచన చేసి అందరూ జడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్ లో బీసీలకు కంపల్సరీ ఓటు వేస్తారు. ఈ ఎలక్షన్ లో కూడా ఎవరైనా జనరల్ వచ్చిన దగ్గర కూడా కంపల్సరీ ఒక బీసీ పీటీలో ఒక ఎస్సీ పీటీకో 100% వీళ్ళు జనరల్ పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ ఓటేస్తారు. అయితే నిన్న తాత నేను ఒక పెద్ద మనిషి, ఆయన మేధావి, ఆయన కాడికి పోయినా. మరి ఏంది ఇప్పుడు సరే ఇప్పుడు రేపు మరి ఇప్పుడు బీసీల కథ ఏంది, మరి రేపు బీసీల రాజ్యం రాబోతుందా, రాజ్యాధికారం అందుకోబోతుందా బీసీలు అని అంటే పాడియన్ నువ్వు ఎదుగుతుంటే నీ ఇంటి పక్కలోనికే ఈర్ష్య ఉంటుంది, నువ్వు ఎదుగుతుంటే నీ కులమోనికే నువ్వు ఎదుగుతుంటే నీ కులమో నీ పాలోనికే ఉంటుంది, నువ్వు ఎదుగుతుంటే నీ కులమోనికే ఉంటుంది. అరే నిన్నే బీసీలు ఒక్క ఇంటేనే 4 పార్టీలు తాత ఈ రోజుల్లో ఏడ ముందర పడతారు ఈ బీసీలు అనేది ఆ సార్ అంటుండు. అదే తాత గారు మీరు ఒక్కటి గమనించండి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా
తెలంగాణ ఉండే ప్రాంతాలు కొద్ది మంది నాయకులు తన ప్రాంతానికి ఆంధ్ర పార్టీలతో కుమ్మక్కైన గల్ఫ్లో వివిధ దుబాయ్లో, మస్కట్లో, దుబాయ్లో లేకపోతే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా మాకు తెలంగాణ వస్తుందని వాళ్ళకి కంపల్సరీ చెప్పిర్రు. 14 ఏళ్ళు కూడా వాళ్ళు అక్కడ నుంచి కూడా మన తెలంగాణ మద్దతు ఇచ్చారు. అంటే ఇక్కడ ఉండే లోకంలో ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది బయటకు రాలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాలని ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు కొన్ని సంఘాలు పొద్దుకుతేనే సంచిలా, తెల్లారితేనే బుట్లే, పొద్దుకుతే సంచిలా తెల్లారితే బుట్లే, ఈ రకంగా ఉంటున్నాయట. మరి వీళ్ళు ఏం ఉద్దారకం చేసి ఏం బచ్చల పండు వండిస్తారు తాత? మీరు అన్నది కూడా కొంచెం వాస్తవమే. కొన్ని బీసీ సంఘాలు ఏం చేసినాయంటే ఒక పార్టీకి అనుబంధంగా ఆ పార్టీలు చెప్పినట్టు ఇంద్ర పార్క్ లో అక్కడ ఇక్కడ ధర్నా చేసినది కూడా కొన్ని వాస్తవాలే కదా, నిజమే అది. కానీ ఇప్పుడు వచ్చిన కొద్ది మందిలో యువతకు తెలంగాణ ఉద్యమం కూడా చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే కేసీఆర్ దాకా ఏ రకంగా అని మునిగిపోయి లేచి ఆఖరికి సునామీ సృష్టించి తెలంగాణ ఏ రకంగా సాధించడము. ఈ రోజు కూడా బీసీ సంఘాలను కొంచెం పక్కన పెట్టి అవసరం అనుకుంటే కొత్తగా అంటే యువత అందరూ ముందుకు వచ్చారు కాబట్టి, చదువుకున్న వాళ్ళు మేధావులు వచ్చారు కాబట్టి